చూస్తున్నాము వైజాగ్‌లో ఋషికొండ పైన కట్టిన భవనాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన భవనాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ ఎవరొచ్చినా సరే సరైన వసతి భవనం లేదనే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కట్టామని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలు కదా. సో ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు? ఏమంటే చరిత్రలో ముంతాజ్ చనిపోయినాక షాజహాన్ తాజ్మహల్ కట్టించారు. ఉమ్, అలాగే బతుకున్న భారతి గారికి ఉమ్, బాజామహల్ కట్టించాడు. ఉమ్, ఎలాగా? ఉమ్, ప్రజల దగ్గర డబ్బు జలగల్లాగా పీల్చి ఉమ్, జగన్ అనే ఒక వ్యక్తి ఏంటండి అసలు ఆ సిగ్గు శరం ఏమైనా ఉందండి? ఉమ్, ఆ? ఈయన జగన్ గారి గురించి చెప్పాలంటే ఒకటి చెప్తా చూడండి. మొన్నటి వరకు మాకు తెలియదు. ఈ కానీ ఎలక్షన్ ముందు కానీ బాజామాల్ గురించి తెలిస్తే ఆ 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే ఈయన అంత దుర్మార్గంగా ఉన్నాడని ప్రజలకు తెలియదు. ఈయన ఎలా మోసం చేశాడంటే ఈ సోషల్ మీడియాలోని ప్రెస్ మీట్లలోని సచివాలయంలో ఏదో చెప్తున్నారనుకున్నా అని అందరికీ అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు తెలిసింది ఏంట్రా అంటే వాళ్ళ ఇంట్లోనే పెద్ద సెటప్ వేసాడు బాహుబలిలాగా. ప్రజల సొమ్మంతా ఒక 8-10 కోట్లతో ఇంట్లో సెటప్ వేసుకొని పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాట్లాడించే సెటప్ ఇది. సచివాలయాలు కానీ ఇవన్నీ అందరికీ ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఇంకా రానున్న రోజులు ఈయన మొత్తం అసలు మామూలుగా ఉండదండి. ఈయన బండారం అంతా చిన్న పిల్లడికి కూడా తెలిసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అంత చండాలం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎంత దరిద్రంగా పాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కనుక రానున్న రోజుల్లో పిల్లలు కూడా చీకొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఊహ తెలియని పిల్లలకు కూడా తెలిసిపోయే రోజులు ఇవి. ఈయనంత మసిపూసి మారేడికాయలా చేశాడు. ఈ సెట్టింగ్లు అంతా ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేదండి. ఈయన చాలామంది నేను అంతకుముందు అనుకున్నానండి జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద ఫ్యాషనిస్టు, పెద్ద రౌడీ, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు పెద్ద దందాలు చేశాడని. ఆయన రౌడీ కాదండి, పిరుకోడు. ఎందుకంటే రోడ్డు మీద పరదాలు కడుతుంటే సెక్యూరిటీ కోసం థ్రెడ్ ఉందేమో అనుకున్నాను నేను. థ్రెడ్ కాదండి, ఆయన పిరుకోడు. ఇంట్లో సిట్టింగ్ చేసుకొని సోషల్ మీడియాలో ఇవన్నీ నడిపించడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, సీఎం అవగానే వెళ్ళాడు పోలవరం మగాళ్ళలాగా. పవన్ కళ్యాణ్ గారు చూడండి, మంత్రి పదవి రాగానే, ఉప ముఖ్యమంత్రి రాగానే వచ్చి ప్రజల్లోకి వచ్చి సంతకం పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఈయనేంటండి ఇంట్లో దాక్కొని వాళ్ళ భారతి గారు, వాళ్ళ భార్య గారు చెప్పిన మాటలు విని, ఆడవాళ్ళు చెప్పిన మాటలు విని ఎవరైనా బాగుపడ్డారండి? చరిత్రలో రాజ్యాలు పోయినాయి. అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒకటి చరిత్రహీనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు అలాంటివి. ఒక భార్య మాట విని తల్లిని చెల్లిని కూడా దూరం చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత దుర్మార్గుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఎవరు నమ్మట్లా. అది ఇప్పుడు బయటపడుతుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి బయటపడుద్ది. దాని ఫలితం అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అన్న, ఏంటి మరి ఈ ఎలక్షన్లో ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్లు చేస్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి. ఈవీఎంలతో కాదు బ్యాలెట్ ఓటింగ్ జరగాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన కూడా గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. కోర్టులకు కూడా వెళ్తాం, కేసులు వేస్తామని అని అంటున్నారు ఈ రోజున. ఎలా అనిపిస్తుంది అసలు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న విషయంలో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు వాళ్ళ వాదనలో? అంటే 2019లో ఈవీఎంలతోనే గెలిచాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానికి స్టేట్మెంట్ కూడా గెలిచినాక చాలామంది సోషల్ మీడియాలో చూశారు. ఏమని 80% వేశారు, ఇలాగొచ్చింది ఏదో సతీ సావిత్రి పతివ్రతలు మాట్లాడతారు చూడండి, అలా చెప్పాడు. మరి అలాంటోడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటండి? ఆయనకి పిచ్చి పెట్టేసిందండి. ప్రజల తీర్పు ఎలా ఉందంటే కోలుకోలేని దెబ్బ కొట్టారు వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, వెయిట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడు కానీ మా దగ్గర కానీ ఉంటే మా కుటుంబంలో మా పిల్లల భవిష్యత్తు పోద్ది, రానున్న తరాల భవిష్యత్తు పోద్ది. వీడిని కానీ తరిమి కొట్టకపోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయని ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్కి. కనుక ఆ దెబ్బకి ఏం చేయాలో తెలియక ఒక మెంటల్ వ్యక్తి ఎలాగైతే ఉంటాడో ఆ మెంటల్ వ్యక్తి లాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆయన మాటలు ఇంకా ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆయన ఇంకా అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయిందండి. ఇంకా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఈయన ఒక మనిషి అని గుర్తిస్తారు. లేకపోతే పిచ్చి కుక్కని చూసినట్టు చూసే రోజులు రానున్న రోజుల్లో ఉంటాయి. ఇక్కడైనా మనిషికి ఒక ఛాన్స్ ఉంటుంది.
ప్రతి దొంగోడు కూడా మారితే 14 సంవత్సరాలు జైలు శిక్షని 3 సంవత్సరాలు జైలు శిక్ష కింద కుదించి రాజ్యాంగంలో రాసి పట్టింది. అలాగే ఈయన కూడా మారితే ఒక మానవ జన్మలో తిరుగుతాడు, లేకపోతే ఈయన చరిత్రహీనుల్లో మిగిలిపోతాడు. ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకా ఆయనకి ఛాన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమనండి. ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారో ఆయన చూసి నేర్చుకుంటే ఆయన కుటుంబం బాగుంటుంది. లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఈయనే నాశనం చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాగానే వచ్చిందా?